మనలో చాలామందికి మహాభారతం గురించి తెలుసు. కానీ మహాభారతంలో వీరోచితంగా పోరాడే యోధులున్నారు. ఆ యోధులలో ఒకడు బార్బికుడు. ఈరోజు మనం బార్బికుడి గురించి తెలుసుకుందాం. బార్బికుడు భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు. అతని తల్లి అహల్యవతి. ఈ అహల్యావతి బార్బికుడికి యుద్ధ విద్యలు చాలా నేర్పింది. తను ఆ విద్యలు నేర్చుకొని అద్భుతమైన యోధుడిగా పేర్కొన్నాడు. అయితే ఒకరోజు తన తపస్సుకు శివుడు మెచ్చి తనకి 3 బాణాలను వరంగా ఇస్తాడు. ఇందులో మొదటి బాణం నీ యుద్ధ సమయంలో విడిచినప్పుడు యుద్ధంలో నాశనం చేయాల్సిన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని అందరినీ నాశనం చేస్తుంది. అదేవిధంగా రెండవ బాణాన్ని విడిచినప్పుడు ఎవరైతే రక్షించాలని అనుకుంటారో వారిని రక్షిస్తుంది. మూడవ బాణం మొదటి బాణం ఎవరినైతే గురి చేసే లక్ష్యాన్ని చేస్తుందో దాన్ని నాశనం చేయడానికి పనిచేస్తుంది. అదేవిధంగా రెండవ బాణం ఎవరినైతే రక్షించాలనుకుంటుందో వారిని రక్షిస్తుంది. బాణాల వల్ల బార్బికుడు అపారమైన శక్తివంతంగా మారుతాడు. కానీ ఆ వరంతో పాటు అతనికి ఒక ప్రమాణం కూడా చేయమని శివుడు అడుగుతాడు. అప్పుడు ఆ ప్రమాణం ఏంటంటే, అతను యుద్ధం జరిగేటప్పుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ తరపు నుండి అతను యుద్ధం చేయాలి అని అంటాడు. అప్పుడు బార్బికుడు తన ప్రమాణాన్ని అంగీకరించి వరాన్ని పొందుతాడు. ఈ దేవుడు కూడా 3 ప్రపంచాలను సైతం ఓడించగల విల్లుని అతనికి ప్రసాదిస్తాడు. అయితే ఈ బార్బికుడి యొక్క బాణాల వల్ల కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిమిషంలోనే ముగించేంత శక్తి ఉంటుంది. కానీ బార్బికుడు యుద్ధంలో పాల్గొనకుండా కృష్ణుడు చేసే వింత నాటకాన్ని ఇప్పుడు చూద్దాం అని అప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. అప్పుడు ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు యోధులందరినీ అడుగుతాడు, ఈ యుద్ధాన్ని మీరందరూ ఎన్ని రోజుల్లో ముగించగలరు అని. అప్పుడు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. శ్రీకృష్ణుడు యోధులందరినీ అడుగుతాడు, ఈ యుద్ధాన్ని మీరందరూ ఎన్ని రోజుల్లో ముగించగలరు అని. అప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు, అర్జునుడు మిగతా యోధులందరూ కలిసి 20 నుండి 30 రోజులలో ఈ యుద్ధాన్ని ముగిస్తాము అని చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు బార్బికుడిని కూడా అడుగుతాడు, నీవైతే ఎన్ని రోజులలో ఈ యుద్ధాన్ని ముగించగలుగుతావు అని. అప్పుడు బార్బికుడు ఇలా అంటాడు, నా దగ్గర ఉన్న ఈ 3 బాణాలతో ఈ యుద్ధాన్ని నేను ఒక్క క్షణంలోనే ముగిస్తాను. అయితే శ్రీకృష్ణుడు యుద్ధంలో బార్బికుడిని యుద్ధానికి దూరంగా ఉంచాలని అనుకుంటాడు. కానీ పాండవులు అతని యుద్ధం నుంచి దూరంగా ఉంచడం అంగీకరించరు. బార్బికుడు తనను మంచి యోధుడుగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చిందని ఆ యుద్ధంలో ఉండడానికి సిద్ధపడతాడు. ఇదంతా చూస్తున్న కృష్ణుడు ఏ విధంగా అయినా బార్బికుడిని తన ఆలోచన శైలితో యుద్ధం చేయకుండా ఆపాలని అనుకుంటాడు. బార్బికుడు ఒకరోజు తన నీలి గుర్రాన్ని వేసుకొని దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి బార్బికుడిని ఇలా అడుగుతాడు, ఎవరు నువ్వు, ఎటు వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు బార్బికుడు, నేను ఘటోత్కచుడి కుమారుడిని, భీముని మనవడిని, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యోధుణ్ణి అని సమాధానమిస్తాడు గర్వంగా. ఆ బ్రాహ్మణుడు బార్బికుడిని అడుగుతాడు, నువ్వు కురుక్షేత్ర యుద్ధంని ఒక్క నిమిషంలోనే ముగిస్తావని నాకు తెలిసింది, అది నిజమేనా? నేను నీకు ఒక పరీక్ష పెట్టనా అని అంటాడు. అది విన్న బార్బికుడు, నా దగ్గర ఉన్న 3 బాణాలతో యుద్ధాన్ని ఎలాగైనా ముగిస్తాను అని గర్వంగా చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఒక సవాలుగా ఒక రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఈ రావి చెట్టు యొక్క ఆకులన్నింటినీ నాశనం చేయమని చెప్తాడు. బార్బికుడు తన దగ్గర ఉన్న మొదటి బాణాన్ని తీసుకొని దాన్ని కళ్ళకు అద్దుకొని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తెలివిగా ఆ చెట్టుకి ఉన్న ఒక ఆకును తీసుకొని తన పాదం కింద పెట్టుకున్నాడు. బార్బికుడు తన బాణాన్ని విడుస్తాడు. అది విడిచిన వెంటనే ఆ బాణం ఆ చెట్టు కింద ఉన్న ఆకులన్నింటినీ నాశనం చేస్తుంది. అలా చేసి బ్రాహ్మణుని కాలు చుట్టూ తిరుగుతూ ఆ పాదానికి గుచ్చుకుంటుంది. బ్రాహ్మణుడు అతని సామర్థ్యాన్ని గుర్తించి, నీవు యుద్ధంలో ఎవరి వైపున సిద్ధంగా ఉన్నావు అని అడుగుతాడు.
అప్పుడు బార్బికుడు ఏమీ ఆలోచించకుండా, నేను బలహీన వర్గానికి యుద్ధం చేస్తాను, ఇది నా ఆజ్ఞ అని అంటాడు. కౌరవులతో పోలిస్తే పాండవులు 7 సైన్యాలు మాత్రమే ఉన్నారు, కాబట్టి నేను పాండవుల కోసమే యుద్ధం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు బార్బికునికి ఇలా వివరిస్తాడు. పాండవుల వైపు నువ్వు యుద్ధం చేస్తే కౌరవులను నాశనం చేయడం అని అర్థం. కానీ భీష్ముడు స్వయం సంకల్ప మరణం. అతను చనిపోవాలనుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడు. అంత శక్తి ఉన్నవారిని నువ్వు చంపలేవు అని అంటాడు. కౌరవులు బలహీనంగా ఉన్నారు కాబట్టి భీష్ముడు కౌరవుల తరఫు నుండి పాండవులందరినీ చంపేలా చేస్తాడు. ఆ సమయంలో పాండవులు వీరోచితంగా యుద్ధం చేస్తే కౌరవులు బలహీనంగా మారుతారు. అప్పుడు నువ్వు కౌరవుల నుంచి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటాడు. అది విన్న బార్బికుడు యుద్ధంలో పాల్గొనే ముందు తన ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకుంటాడు. తద్వారా అతను వెనక్కి తగ్గాలని అనుకోడు. అప్పుడు బార్బికుడు బ్రాహ్మణుణ్ణి ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు నీ తలను నాకివ్వు అని చెప్తాడు. అది విన్న బార్బికుడు నీవు బ్రాహ్మణుడి కాదు, నీ నిజస్వరూపాన్ని బయటపెట్టుమని అంటాడు. బ్రాహ్మణుడు ఇలా అంటాడు, మీరు చెప్పింది నిజమే, నేను ఎవరినో కాదు, కృష్ణుడిని అని అంటూ ఇలా బార్బనునికి చెప్తాడు. నీ తలని దానం ఇచ్చే ముందు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని కృష్ణుడు మాట ఇస్తాడు. అప్పుడు బార్బికుడు కృష్ణుని పాదాలను తాకి రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలని కోరుకుంటున్నాను అని అంటాడు. దానికి కృష్ణుడు అంగీకరించి బార్బికుడిని తలను యుద్ధభూమిలో ఏదైనా ఒక కొండపై ఉంచుతాను, అక్కడి నుంచి నీకు వీక్షించే అవకాశాన్ని ఇస్తానని అంటాడు. అలా జరిగిన కొంతకాలం కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పాండవులు విజయాన్ని సాధిస్తారు. ఆ యుద్ధ విజయం పాండవుల్లో గర్వాన్ని నింపింది. దానితో అర్జునుడు తన విలువిద్యాలయం నైపుణ్యమే మళ్ళీ కురుక్షేత్రంలో ఓడించాలని అనుకుంటాడు. అలాగే భీముడు కూడా తన బలం, తన యుద్ధ నైపుణ్యం వల్లే గెలిచాము అని గర్వపడతాడు. ఇలా జరుగుతూ ఉండగా కృష్ణుడు ఈ యుద్ధాన్ని చూసిన వారు మాత్రమే ఈ విజయాన్ని ఎంచుకోగలరు అని చెప్తాడు. అప్పుడు పాండవులందరూ కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ వీక్షిస్తున్న బార్బరికుణ్ణి అడుగుతారు. ఈ యుద్ధంలో ఎవరి వల్ల విజయం సాధించామని అడుగుతారు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవ శిబిరంలోని సైనికులు ఎవరు ఎక్కువ కీర్తిని గెలుచుకున్నారని వాదించడం ప్రారంభించారు. అర్జున అన్నారు కొందరు, లేదు భీమ అన్నారు మరికొందరు. చివరగా వాదన మరింత వేడెక్కడంతో కృష్ణుడు తలను అడుగుదాం అన్నాడు. అతను యుద్ధం మొత్తాన్ని వీక్షించిన బార్బరికుడి యొక్క తలని అడుగుదాం అని అర్థం. వారు వివిధ యోధుల వాదనలను విని పునరావృతం చేస్తూ తల చుట్టూ గుమిగూడారు. అర్జున, భీమ అన్నాడు. తల ఆశ్చర్యంగా, నేను కృష్ణుడిని తప్ప మరెవరిని చూడలేదు. ప్రతి చోట అతని సుదర్శన చక్రం గాలిలో ఎగిరింది. అధర్మాన్ని ముక్కలుగా నరికి వారి రక్తం ఖాళీ నాలుకల భూమిపై చిందిస్తుంది అని అన్నాడు బార్బికుడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులందరూ కలిసి కృష్ణుణ్ణి ఇలా అడుగుతారు. బార్బికుడి తలను ఎందుకు అడిగారు అని ప్రశ్నిస్తారు. తన తల అడగకుండా ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. అప్పుడు కృష్ణుడు ఇలా వివరిస్తాడు. బార్బికుడు పూర్వజన్మలో ఒక యక్షుడు. భూమిపై అధర్మం మొత్తం పరిమితి చెందినప్పుడు దేవతలు విష్ణు సహాయం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ భూమిపై ఉన్న అధర్మాన్ని నాశనం చేయాలని అడుగుతారు. అప్పుడు విష్ణువు మానవ జన్మలో అక్కడికి వచ్చి ఆ దుష్టశక్తులను నాశనం చేస్తాను అని చెప్తాడు. ఇంతలో ఆ యక్షుడు అంటే బార్బికుడు, దేవతలు భూమి మీదికి వచ్చి దుష్టశక్తులను చంపాల్సిన అవసరం లేదు, ఇంకొక అవతారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనే దానిని ముగిస్తాను అని చెప్తాడు. అది విన్న బ్రహ్మదేవుడికి అతనిలో గర్వం కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు దుష్టశక్తులను నాశనం చేసే ముందు విష్ణువు నీ తలనే నరుకుతాడు అని శపిస్తాడు. ఆశీర్వాదం వల్ల కోరుకునే భక్తులకు వారి కోరికలు నెరవేరుతాయి. కృష్ణుడి వరఫలితంగా మనం ఇప్పుడు
ఖాతుశ్యామీజీ రూపంలో బార్బరికుణ్ణి ఆరాధిస్తాము. ఖాతుశ్యామీజీ అనే ప్రసిద్ధ దేవాలయం రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఉంది. శ్రీ శ్యామ్జీ అధిపతి కనిపించిన ఆలయానికి కొంచెం దూరంలో శ్యామ్ చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేస్తే శరీరంలోని రోగాలు నయమవుతాయని చాలామంది భక్తుల నమ్మకం. ఇప్పుడు తన న్యాయ ప్రమాణానికి కట్టుబడి ఉండటం అనుసరించాల్సిన ధర్మబద్ధతను తెలియజేస్తుంది.